దేవునికి స్తోత్రము. ప్రైజ్ లార్డ్. ఈ బైబిల్ స్టడీలో ఒక వారం గ్యాప్ తర్వాత ఈ రీతిలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషము. జయ జీవితం గురించి మనము చూస్తూ ఉన్నాము. ఈ దినం మనము హిజ్కియా రాజు జీవితాన్ని మనం చూడబోతున్నాం. ఈ దినము నుండి చూడబోతున్నాము. దేవుని కృప కొరకు మనం తలలోంచి వేడుకుందాం. Let's all bow our heads and pray. Father, we thank you, Lord, and we praise you for your helping us to, Lord, learn about victorious life. అవును తండ్రి, మా జీవితంలో ఓటమిని ఎలాగా జయంగా మార్చుకోవాలి, మా జీవితంలో ఎందుకు ఓటములు వస్తుంది, ఎందుకు దుఃఖము, బాధ, కష్టముని మేము ఆహ్వానించుకుంటున్నాం, ఎందుకు బాధపడుతున్నాం, ఇవన్నీ తండ్రి కారణాలు తెలుసుకోవడం మాత్రం కాదు, వాటి నుండి బయటికి రావడానికి మార్గాలు ఏంటని అనేక భక్తుల యొక్క జీవితం ద్వారా తండ్రి, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం ద్వారా మేము అనేక విషయాలు నేర్చుకోవడానికి ఇంతవరకు కృప చూపించారు. ఇదిగో గత వారము తండ్రి ఆటంకం వచ్చి ఆగిపోయింది, అయితే ఈ వారం ప్రారంభించడానికి మీరు కృప చూపించారు. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం తండ్రి ఈ స్టడీని మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం, 2 Kings chapter 18, 13వ వచనం నుండి మనము చూడబోతున్నాం. ఇది 13వ వచనం నుండి దాదాపు 19వ అధ్యాయం ఆఖరి భాగం వరకు ఉన్నది. 13వ వచనంలో హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున సెన్నాకెరీబ్ అని అష్షూరు రాజు వచ్చి పట్టణాన్ని ముట్టడి చేసి పట్టుకొనెను అనే పదముని ఇక్కడ మనం చూస్తున్నాం. పట్టుకొనెను. హెబ్రీ పదం మనం చూసినట్లయితే టాఫాస్, TAWFAS అనే పదముని వాడారు, పట్టుకొనెను అనేది. ఆ పదమునకు హెబ్రీ భాషలో అర్థం ఏంటంటే టు మ్యానిపులేట్. దట్ వర్డ్ is used as seized. The translation is seized, but the word used there is tofas, which means to manipulate. అపవాది యొక్క పని ఏంటంటే, అపవాది యొక్క తంత్రమే ఏంటంటే మ్యానిపులేషన్. మ్యానిపులేషన్ ఇస్ ద స్కీమ్ ఆఫ్ ద డెవిల్. సో ఇక్కడ సెన్నాకెరీబ్ అనే అష్షూరు రాజు వచ్చి ఒక రకంగా పట్టుకుంటే పట్టుకున్నాడని ఉంటుంది కదా, మ్యానిపులేట్ చేస్తున్నాడు. అదే మనం గమనిస్తున్నాం. హిజ్కియా రాజు ఈ మ్యానిపులేషన్కి లోబడిపోయాడు. మ్యానిపులేషన్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈస్ ఆఫ్ ద డెవిల్, ఈస్ ద స్కీమ్ ఆఫ్ ద డెవిల్. అధికారంలో ఉంటూ కొంతమంది క్రింద ఉన్న సబార్డినేట్స్ని వారు ఏం చేస్తారు, మ్యానిపులేట్ చేస్తారు. ఈ మ్యానిపులేషన్కి వారు తట్టుకోలేక అధికారి ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు. వారు ఉద్యోగం కాని పనులు కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది భర్తలు భార్యని మ్యానిపులేట్ చేస్తారు. నువ్వు అమ్మతో మాట్లాడకూడదు, మీ అక్కతో మాట్లాడకూడదు, మీ చెల్లితో మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. మాట్లాడకపోవడానికి కారణాలు చెప్పి, మాట్లాడకుండా ఉండడానికి కారణాలు చెప్పి వివరించి చెప్పడం వేరు, మ్యానిపులేట్ చేయడం వేరు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తాను. అలా భార్య భర్తని, పిల్లలు తల్లిదండ్రులని మ్యానిపులేట్ చేస్తారు. మీరేమన్నా అంటే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను, నేను దూకి చచ్చిపోతాను. ఇవన్నీ అపవాది యొక్క తంత్రాలు. సో అపవాది హిజ్కియా రాజు దగ్గర అష్షూరు రాజు సెన్నాకెరీబ్ వచ్చి ఈ తంత్రాన్ని, ఈ స్కీమ్ని వాడాడు. సెన్నాకెరీబ్ knows how to win wars. Sennacherib is a very clever person, క్లెవర్ ఎంపరర్గా మనం చూడవచ్చు. అపవాది he was a crafty person.
అని చెప్పి ఆదికాండం 3వ అధ్యాయంలో యుక్తి గలవాడని చూస్తున్నాం. సో ఆ తెలివి, ఆ క్లెవర్నెస్, ఆ యుక్తి మనము సెన్నాకెరెబులో చూస్తున్నాం. ఎన్నడూ కూడా అపవాది యొక్క మ్యానిపులేషన్కి మనం లోబడకూడదు. అది కేవలం మ్యానిపులేషన్, ఏం జరగదు. మనకి నూతన నిబంధనలో మనకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, ద లెటర్ టు ద ఎఫిషియన్స్ చాప్టర్ 6 verse 11, అపవాది యొక్క తంత్రముల్ని ఎదిరించి శక్తిమంతులవుటకు దేవుని యొక్క సర్వాంగ కవచముని ధరించుకొనండి. అపవాది యొక్క తంత్రాలని ఏం చేయాలండి? ఎదిరించాలి. శక్తి కూడా కావాలి మనకి. ఎదిరించడానికి, శక్తిమంతులు అవడానికి మనం దేవుని యొక్క సర్వాంగ కవచంని ధరించుకోవాలి. సో ప్రతి విశ్వాసికి దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. అపవాది యొక్క మ్యానిపులేషన్కి ఎవరు లోబడవలసిన అవసరమే లేదు. వాడి తంత్రాలకి లోబడవలసిన అవసరమే లేదు. స్కీమ్స్ ఆఫ్ ద డెవిల్ అని ఉంటుంది, దాన్ని ఎదిరించవచ్చు. కారణం ఏంటండి? ఎందుకు ఈ ఆజ్ఞ, నూతన నిబంధన భక్తులకు ఇవ్వబడిందంటే 12వ వచనంలో ద రీజన్ ఇస్ వెరీ క్లియర్. ఏంటంటే, ఆర్ స్ట్రగుల్ ఇస్ అగేన్స్ట్ హైరార్కియల్ కింగ్డమ్. నూతన నిబంధన విశ్వాసిగా మనం పోరాడుతున్నది ఒక సిస్టమాటిక్ అయిన, ఒక చక్కని, ఒక చీకటి రాజ్యంతో మనం పోరాడుతున్నాం. ప్రధానులని, అధికారులని, లోకనాథులని, దురాత్మ సమూహాలని చక్కగా సిస్టమాటిక్ అయిన ఒక అపవాది యొక్క కింగ్డమ్కి విరోధంగా మనం పోరాడుతున్నాం. ఎదిరించాలి, శక్తిమంతులు కావాలి. అందుకే సర్వాంగ కవచం అనేది విశ్వాసులకు దేవుడు ఏర్పాటు చేశాడు. అంతేగాని హిజ్కియా రాజు ఆ మ్యానిపులేషన్కి ఏం చేశాడంటే, కొంచెము తల వంచేశాడు. ఏం చేద్దాం, సెన్నాకెరెబు గారు ఇలాగ అంటున్నారు, మనం ఏం చేద్దాం. ఆయన ఏమి మామూలుగా ఏమి తెలియని వ్యక్తి కాదు, అంటే దేవుడెవరో తెలియని వ్యక్తి కాదు, ఏమి అర్థం కాని ఒక క్రొత్త వ్యక్తి కాదు. ఆయన ఎవరు అని మనం చూద్దాం. ముందు మ్యానిపులేషన్కి లోబడుతున్నాడు కదా హిజ్కియా, ఎవరని చెప్పి ఆ 18వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనంకి వెళ్తే మనకు కనబడుతుంది ఆయన ఎవరని. ఆయన ఎవరంటే, దేవుణ్ణి ఆయన హత్తుకొన్నవాడని చెప్పి రాయబడి. ఎవరండి ఆయన? దేవుణ్ణి హత్తుకున్నవాడు. హత్తుకోవడం గురించి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఇశ్రాయేలు ప్రజలకు చెప్పబడి ఉంది. అదేంటంటే, మీరు మీ దేవుడైన యెహోవా మాటని విని, ప్రేమించి మాట విని ఆయన్ని హత్తుకుంటే అదే మీకు జీవమును దీర్ఘాయును అనుగ్రహిస్తుందని. దేవుణ్ణి హత్తుకున్నవాడు, దేవుడిచ్చిన మాట ఏంటంటే, నువ్వు హత్తుకుంటే అది నీకు జీవమును దీర్ఘాయును ఇస్తుందంట. ఉదాహరణకి అదే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయంలో మనం 4వ వచనము చదివితే, మీరు మీ దేవుడైన యెహోవాని హత్తుకున్నారు కాబట్టి మీరు సజీవులై మీరు ఉన్నారు నేటికి అన్నాడు. ఎందుకో తెలుసా అండి? ఈ హత్తుకున్న వారు పాపము చేయకుండా ఉండిపోయారు. బేల్ ప్యూర్లో వారు ఏం చేశారంటే, అక్కడ ఉన్న మోవాబీలు కుమార్తెలతో వెళ్ళి వారు పాపం చేశారు. ఇది ఎక్కడ రాయబడి ఉందంటే, సంఖ్యాకాండం 25వ అధ్యాయము, సంఖ్యాకాండం 25వ అధ్యాయము 1వ వచనం నుండి రాయబడి ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి మోవాబీలు కుమార్తెలతో వారు పాపం చేశారు. అయితే యెహోవాని హత్తుకున్న వారు పాపమునకు దూరంగా ఉంటారు.
అందరూ ఒకే సమాజమే, ఇశ్రాయేల్ ప్రజలందరూ ఒకే సమాజం. అయినా వారిలో యెహోవాను హత్తుకున్న వారు ఉన్నారు, అందుకే వారు పాపం చేయలేదు. ఈనాడు మనం గమనించవలసింది అదే. హిజ్కియా యెహోవాని హత్తుకున్నవాడు. హీ క్లేవ్ టు ద లార్డ్ అని ఉంది, ఆర్ హీ క్లంగ్ టు ద లార్డ్ అని ఉంది. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. దేవుణ్ణి హత్తుకుంటే మనతో ఉన్న వారందరూ పాపం చేయవచ్చు, అయితే మనం పాపం చేయం. అదే దేవుణ్ణి హత్తుకోవడంలో ఉన్న ఆశీర్వాదం, మేలు. రెండవది, దానిని బట్టి మనము దీర్ఘాయు కలిగి జీవిస్తామని రాయబడి. సో అటువంటి వాడు హిజ్కియా రాజు. అటువంటి ఆయనకి దగ్గరకు వచ్చి అపవాది ఏం చేస్తున్నాడు? మ్యానిపులేట్ చేస్తున్నాడు. నూతన నిబంధన గ్రంథంలో మనకు ఒక ఆజ్ఞ ఇవ్వబడి ఉన్నది హత్తుకొనడం గురించి. రోమా పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. చెడుని ఏం చేయండి? అసహించుకొనండి, మంచిని మీరు హత్తుకొనండి. రోమా 12:9. ప్రేమ నిష్కాపట్యంగా ఉండాలి, చెడుని అసహించాలి, మంచిని ఏం చేయాలి? హత్తుకోవాలి. ఈనాడు మనం చెడుని హత్తుకున్న ఈ సంఘానికి చెప్తున్నాడు, రోమ్ పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు, మంచిని హత్తుకోవాలి, దేవుడు చెప్తున్న దాన్ని హత్తుకోవాలి. అప్పుడు కీడుకు మనం దూరంగా ఉంటాం, పాపంకు మనం దూరంగా ఉంటాం. అటువంటి వాడుగా హిజ్కియా రాజు ఉన్నట్లు మొదట మనం గమనిస్తున్నాం. 6వ వచనంకి వద్దాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం. అతడు దేవుణ్ణి హత్తుకున్నవాడు. ఆ తర్వాత he did not depart from following him. దేవుణ్ణి వెంబడించే విషయంలో ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు. దేవుణ్ణి వెంబడించే విషయంలో ఆయన ఎన్నడూ అయితే హత్తుకున్నవాడు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో సొలొమోన్ రాజు దేవుణ్ణి ప్రేమిస్తూ తన జీవితాన్ని ప్రారంభించాడు. 11వ అధ్యాయం వచ్చేసరికి 4వ వచనంలో దేవుని నుండి తన భార్యలను బట్టి దూరం అయిపోయాడని చూస్తాం. ఒకప్పుడు దేవుణ్ణి హత్తుకొని దేవుణ్ణి ప్రేమించేవారు పరిస్థితులను బట్టి లేక వ్యక్తులను బట్టి ఏం చేస్తారంటే దేవుని నుండి దూరం అయిపోతూ ఉంటారు, దేవుని నుండి తొలగిపోతూ ఉంటారు. ఏమన్నా అంటే ఆ పరిస్థితులు అలా చేయవలసి వచ్చిందండి, నేను నా బంధువుల్ని ప్లీజ్ చేయవలసి వచ్చిందండి, ఆయన్ని కాదని చెప్పలేకపోయామండి అని చెప్పి చెప్తూ ఉంటాం. అటువంటి కార్యమును బట్టి మనం దేవుని నుండి దూరం అవుతూ ఉంటాం. అయితే హిజ్కియా రాజు దేవుని నుండి దూరం కాకుండా ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. తర్వాత 7వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే అష్షూర్ రాజు, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. అష్షూర్ రాజుని సేవించక తిరుగుబాటు చేశాను. ఇప్పుడు ఎవరి గురించి చూసాం? సెన్నాకెరీబ్ అని అష్షూర్ రాజు వచ్చి పట్టణాన్ని ముట్టడి చేసి పట్టుకున్నప్పుడు, అంటే మ్యానిపులేట్ చేస్తున్నప్పుడు ఆ అష్షూర్ రాజుకి లోబడిపోతున్నాడు. అయితే ఒకప్పుడు అష్షూర్ రాజుని తిరుగుబాటు చేస్తున్నవాడు. యెహోవాని హత్తుకున్నప్పుడు అపవాదిని ఏం చేయగలం? ఎదిరించగలం. అపవాదిని ఏం చేయగలం? జయించగలం. ఏ పరిస్థితుల్లోనైనా ఏ సిచ్యువేషన్లో అయినా మనం ఏం చేయగలం? మనం స్థిరంగా నిలబడగలం. యెహోవాని హత్తుకున్నప్పుడు అతడు తిరగబడ్డాడు, అపవాదిని జయించాడు, అపవాదిని ఎదిరించాడు. ఎక్కడి నుండి అండి శక్తి వస్తుంది? ఎలాగండి అపవాదిని జయించగలము? యెహోవాని హత్తుకున్నప్పుడు జయించగలం. అందువలన ఏమైంది? 4వ విషయం మనం చూస్తున్నాం. చూడండి, మొదట యెహోవాని హత్తుకున్నవాడు. రెండవది, హీ క్లంగ్ ఆర్ క్లేవ్ టు ద లార్డ్. హీ డిడ్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఫాలోయింగ్ హిమ్, అంటే ఆయన్ని వెంబడిస్తా ఉన్నాడు. మూడవది, ఆయన అష్షూర్ రాజు మీద తిరగబడ్డాడు.
అంటే అపవాదిని ఎదిరించాడు. 4వ 8వ వచనంలో ఉన్నది. అదేంటంటే ఫిలిస్తీయుల్ని ఓడించాడు, ఫిలిస్తీయుల మీద జయం పొందాడు. సో అష్షూరు రాజు మీద తిరుగుబాటు చేశాడు, ఫిలిస్తీయుల మీద జయమిచ్చాడు, శత్రువుల మీద జయమిచ్చాడు దేవుడు అతను. అందుకే ఆయన గురించి ఏం రాయబడి ఉందంటే, ఆయన 7వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండెను, అతను జయం పొందుతూ ఉండేను. సో ఇటువంటి ఒక ప్రొఫైల్, ఇటువంటి ఒక లక్షణాలు కలిగిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? సెన్నాకెరీబ్ అనే అష్షూరు రాజు రాగానే అతడు భయపడిపోతున్నాడు. ఆ మ్యానిపులేషన్కి ఏమంటున్నాడంటే, చూడండి 14వ వచనంకి వద్దాం. 14వ వచనంలో ఏమంటున్నాడు? నేను ఇప్పటికే తప్పు చేశాను, నువ్వు నా నుండి వెళ్ళిపోతే నువ్వు ఏదైతే నా మీద మోపుతావో దానిని నేను భరిస్తాను అంటున్నాడు. సెన్నాకెరీబ్ అనే అష్షూరు రాజు యొక్క మ్యానిపులేషన్కి లోబడిపోయాడు. నేను తప్పు చేశాను ఎదిరించి నువ్వు నా నుండి వెళ్ళిపోతే నువ్వు ఏది మోపితే దాన్ని నేను భరిస్తాను. ఐ హావ్ డన్ రాంగ్, విత్డ్రా ఫ్రమ్ మీ, వాట్ ఎవర్ యూ ఇంపోజ్ ఆన్ మీ ఐ విల్ బేర్. భరించగలమా? అపవాది యొక్క దాడిని, అపవాది యొక్క కార్యాలని భరించగలమా? ఎందుకని ఈ మాట అంటున్నాడు ఆయన? నేను తప్పు చేశాను, నువ్వు ఇప్పుడు ఏదంటే అదే భరిస్తానని. 10వ వచనంలో కారణం కనబడుతుంది. 10వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, హిజ్కియా రాజు యొక్క ఏలుబడిలో 6వ సంవత్సరమున అష్షూరు రాజు వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని బానిసలుగా పట్టుకుపోయాడు. ఇది ఎప్పుడండి? 14వ సంవత్సరం. అంటే 8 సంవత్సరాల ముందు ఇతడు చేసిన కార్యము చరిత్రలో కనబడుతుంది. ఏంటి? 10 గోత్రాలైన ఇశ్రాయేలు ప్రజల్ని బానిసలుగా పట్టుకుపోయాడు. వీరు కేవలం 2 గోత్రమే, యూదావారు. సో అపవాది యొక్క ఈజ్ లుకింగ్ అట్ ద హిస్టరీ ఆఫ్ ద ఎనిమీ. అపవాది యొక్క చరిత్రని చూసి ఇక్కడ దాదాపు అతడు సరెండర్ అవుతున్నాడు, లేక ఓటాన్ని ఇతనే నిర్ణయించాడు. తన జయ జీవితాన్ని సరెండర్ చేస్తున్నాడు. నేను ఓడిపోతానులే అని అనుకుంటున్నాడు. అపవాది యొక్క హిస్టరీ మనకు అనవసరం. అపవాది ఎందరి మీదైనా జయించి ఉండవచ్చు, ఒక విశ్వాసిని శోధనలో నడిపించి ఉండవచ్చు, ఒక వ్యక్తిని పాడు చేసి ఉండవచ్చు, ఇంకొక వ్యక్తిని భక్తి నుండి వెనక్కి తీసుకువెళ్ళిపోయి ఉండవచ్చు, ఇంకొక వ్యక్తిని శోధనలో పడవేసి ఉండవచ్చు. ఏమైనా ఎవరికైనా అపవాది చేయవచ్చు. చరిత్రలో ఉన్నది కదా, సంసోన్ పడిపోయాడని, దావీదు పడిపోయాడని, ఇలాగ ఎవరి చేతులు, అబ్రాహాము తప్పు చేశాడని, ఎవరు ఏదైనా చేయవచ్చు. ఎవరిని దావీదుని ప్రేరేపించి సంఖ్య చేయమని చెప్పి, సెన్సస్ తీసుకోమని చెప్పి ప్రేరేపించి వాడుకున్నాడండి. అపవాది ఎవరినైనా ఏదైనా చేసి జయించవచ్చు. అంత మాత్రాన మీ జీవితంలో, నా జీవితంలో నేను అపవాదికి సరెండర్ అవ్వాలనేది ఎక్కడ లేదు. అది వారి జీవితంలో చేశాడు, నా జీవితంలో, మీ జీవితంలో అవసరం లేదు. అక్కడ జరిగింది నా జీవితంలో జరగాలనేది అవసరం లేదు. దేవుడు నాకు ఇచ్చిన జయంని నేను కాపాడుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన వాటిని నేను కాపాడుకోవాలి. నా స్థానముని కాపాడుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన రక్షణని కాపాడుకోవాలి. విశ్వాసముని, ప్రేమని కాపాడుకోవాలి. దేవుడిచ్చిన నీతిగల జీవితాన్ని కాపాడుకోవాలి. ఒకరు పడిపోయారని చెప్పి నేను ఈరోజు సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. అంతటి భక్తుడు పడిపోయారండి, ఆ పాస్టర్ గారు పడిపోయారండి, ఆ సేవకుడే తప్పు చేశాడండి, ఆ పరిశుద్ధుడే ఆ స్త్రీ వెనకాల వెళ్ళిపోయాడండి. ఎవరి జీవితంలో అపవాది ఏదైనా చేయవచ్చు. అదే నా జీవితంలో చేయాలనేది అవసరం లేదు. 8 సంవత్సరాల ముందు 10 గోత్రాలు కలిగిన ఇశ్రాయేల్ ప్రజల్ని పట్టుకుపోవచ్చు.
8 సంవత్సరాలు అయిన తర్వాత 2 గోత్రం గల నేను నువ్వు ఏం చెప్తే నేను భరించడానికి సిద్ధమని సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదే ఈనాటి విశ్వాసులకు పొరపాటు, లేక యవనస్తులకు పొరపాటు. అంతటి పెద్ద ఆయన, అంతగా ప్రసంగం చేసిన ఆయన పడిపోయాడు, లేక ఆయనకి ఈ రోగం వచ్చేసింది, ఆయనకి ఈ రోగం చచ్చిపోయాడు, ఆయనకి ఈ పరిస్థితిని జయించలేక అలా కృంగిపోయాడు. ఇదే పని. ఇటువంటి ఆలోచన మీ జీవితంలో నుండి తీసివేయండి. మీరే మీ ఓటాన్ని డిజైన్ చేస్తున్నారు. మీ ఆలోచనే మీ ఓటానికి కారణం, మీ అభిప్రాయమే మీ ఓటానికి కారణం. ఎవరి జీవితంలో అపవాది ఏం చేస్తున్నాడు అనేది మనకి అనవసరం. వాడు జయించి ఉండవచ్చు, వారి జీవితంలో చేసి ఉండవచ్చు, అది మనకు తెలియదు. వారి హృదయ స్థితి ఏంటో, వారి దేవునితో ఉన్న సంబంధం ఏంటో, ఎందుకు పడిపోయారో, ఎందుకు ఓడిపోయారో మనకు తెలియదు. మనం వారిని బట్టి వీరిని బట్టి అలా ఉన్నదని, ఇలా జరిగిందని. అయితే ఒక విషయం చెప్తాను, అందరూ పాపం చేశారు, యోసేపు నిలబడ్డాడు. యవనస్తుడైన యోసేపు నిలబడ్డాడు. 3 యవనస్తులైన షద్రక్, మేషక్, అబేద్నెగో నిలబడ్డారు. దానియేలు నిలబడ్డాడు. యెహోషువ నిలబడ్డాడు. వారందరూ నిలబడలేదా? ఎవరో జీవితంలో ఓటమిని తీసుకొచ్చాడు. మనం బాగా నమ్మిన తెలిసిన వారి జీవితంలో, మనకు సంబంధించిన వారు, యూదా వారికి సంబంధించిన వారు, ఇశ్రాయేల్ ప్రజలు 10 గోత్రం వాళ్ళే బానిసత్తులో పోయారు. ఇంకా మనం ఎంత సరెండర్ అయిపోదాము? జయముని ఎన్నడూ సరెండర్ చేయకండి. దేవుడు మీకు ఇచ్చిన జయాన్ని సరెండర్ చేయకండి. మ్యానిపులేషన్కి లోబడి మీరు సరెండర్ చేయకండి. మనుషుల్ని సంతోషపెట్ట కోరితే జయ జీవితం మనం జీవించలేం. ఎలాగైనా వీళ్ళని సంతోషపెట్టేద్దాం, ఇది 2వ విషయం మనం గమనించవచ్చు. ఎలాగైనా అషూర్ రాజుని సంతోషపెట్టేద్దాం, నువ్వు ఏం చెప్తే అది చేద్దాం. ఆ రీతిలో మన జయ జీవితం జీవిస్తామంటే అవదండి, అది కూడా కుదరదండి. సో ఈయన ఆ రీతిలో ఏం చేశాడు? సరెండర్ చేశాడు. సరెండర్ చేస్తే ఆయన ఏమన్నారంటే 300 తలాంతులు వెండిని, 300 తలాంతులు బంగారముని. 14వ వచనం, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. He demanded 300 talents of silver and 300 talents of gold. హిజ్కియా రాజు రాజనగరి నుండి, యెహోవా యొక్క మందిరము నుండి, ఇంటి నుండి వెండి అంతటిని తీసి ఇచ్చేశాడు. తర్వాత యెహోవా మందిరం తలుపుల నుండి బంగారం అంతా చెక్కియడం మొదలుపెట్టాడు. ఈ రీతిలో ఏమైనా భరిస్తానన్నాడు కదా, ఆ రీతిలో భరించడం మొదలుపెట్టాడు. ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, ఓటమి యొక్క సైన్, జయ జీవితం నుండి తొలగిపోతున్నామనే సైన్, సూచన ఏంటంటే దేవుడిచ్చిన వనరుల్ని మనము పోగొట్టుకోవడం. ద సైన్ ఆఫ్ డిఫీట్ ఈస్ లూజింగ్ ద గాడ్ గివెన్ రిసోర్సెస్. దేవుడిచ్చిన వనరులన్నిటినీ కొంచెం కొంచెంగా ఏం చేస్తున్నాడు? పోగొట్టుకుంటున్నాడు. ఈజ్ లూజింగ్ ఇట్. దేవుడిచ్చినదంతా కూడా పోగొట్టుకోండి. నీ రక్షణ ఆనందం, దేవుడిచ్చిన ప్రేమ, దేవుడిచ్చిన విశ్వాసం, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన ధనము, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన టైం, దేవుడిచ్చిన రిసోర్సెస్ అన్నిటినీ, వనరులు, ఇతర వనరులు అన్నిటినీ, మంచి మంచి సంబంధాలు, సేవకులు, కాపర్లు, విశ్వాసులతో అన్నిటినీ పోగొట్టుకోవడం. దట్ ఈస్ ద సైన్ ఆఫ్ యువర్ డిఫీట్. నీ జీవితం ఓటములోకి వెళ్తుందనడానికి క్లియర్ కట్ సూచనలు ఇవి. రాజనగరిలో ఉన్నది, యెహోవా ఇంటిలో ఉన్న వెండి అంతటినీ తీసిస్తున్నాడు. యెహోవా మందిరం తలుపులో ఉన్న బంగారం అంతటినీ చెక్కుతున్నాడు. అంత పోతుంది. ఈజ్ నాట్ రియలైజింగ్.
తన జయ జీవితంని ఓటముగా మార్చుకుంటున్నాడని తెలియట్లేదు. యెహోవాని హత్తుకొని యెహోవాను బట్టి జయం పొందాను, అవి అన్నిటినీ పోగొట్టుకుంటున్నానని రియలైజ్ చేయట్లేదు. చెప్తున్నాడు కదా, సంతోషపెట్టేద్దాం, మనిషికి లోబడిపోదాం, అంత ఇచ్చేస్తున్నాడు. మన జీవితంలో ఓటమి రావడానికి ఇదో సూచనగా మనము తెలుసుకోవచ్చు. నూతన నిబంధనలో ఒక సత్యం ఉన్నది, అది చూసి మనం ముగిద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. జాన్ చాప్టర్ 10:10. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. ఏంటండి అది? దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు వచ్చాను. అపవాది దేనికంటే వచ్చాడు? వాడి పేరు పెట్టాడు, యేసుక్రీస్తు ప్రభు. వాడు దొంగ అని. ఈనాడు నీ సమాధానం దొంగిలిస్తున్నాడా? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం దేవుడిచ్చింది నువ్వు పోగొట్టుకుంటున్నావా? సంతోషం, రక్షణ, ఆనందం దేవుడిచ్చింది పోగొట్టుకుంటున్నావా? నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నావా? దేవుడిచ్చినది వాడు దొంగే ఉండి వాడు దొంగిలించడానికి వస్తున్నాడు. స్లోగా దేవుని మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుందా? దొంగిలిస్తున్నాడు, హత్య చేస్తాడు, నాశనంలోకి నడిపిస్తాడు. అదే వీరి జీవితంలో జరిగింది. హిజ్కియా సరెండర్ అయ్యాడు, తన జయాన్ని సరెండర్ చేసుకున్నాడు, తన వనరులన్నీ పోగొట్టుకుంటున్నాడు, అన్ని దీవెనలన్నీ పోతున్నాయి, మెల్లిగా దొంగిలిస్తున్నాడు. జీవితం వ్యర్థమవుతుంది. టైం దొంగిలిస్తున్నాడు, జీవితం వ్యర్థమవుతుంది. యవనస్తులు టైంకు సరైన టైం చదువుకోకపోతే, సరైన టైంకి ప్లేస్మెంట్ రాకపోతే ఏమవుతుంది? జీవితంలో సమయాన్ని, కాలాన్ని దొంగిలిస్తున్నాడు అపవాది. అన్నీ లేట్ అయిపోతుంది, మళ్ళా రాదు. టైం విల్ నెవర్ కమ్. ఈ రీతిలో ఇదే సైన్ ఆఫ్ డెఫీట్. హిజ్కియా రాజుకి అర్థం అవ్వలే, చెక్కి తీసి ఇస్తున్నాడు. 300 తలాంతులు వెండి, 300 తలాంతులు బంగారం తీసి ఇస్తా ఉన్నాడు. జీవితం ఏమైపోతుందండి? పాడైపోతుంది. ఆయన ప్రొఫైల్ ఏంటి? యెహోవాను హత్తుకున్నవాడు, యెహోవాని విడిచిపెట్టకుండా వెంబడించినవాడు, అషూరు రాజుని తిరుగుబాటు చేసినవాడు, అషూరుని, ఫిలిస్తీయుల్ని ఓడించినవాడు. అటువంటి వ్యక్తి అలాగే సరెండర్ అయి అంతటినీ పోగొట్టుకుంటున్నాడు. దీనికి కారణం అతని మన ఓటమిని మనం డిజైన్ చేసుకుంటున్నాం. హిజ్కియా తన ఓటాన్ని, తన జయాన్ని సరెండర్ చేసి ఓటాన్ని ఆహ్వానించుకుంటున్నాడు. ఇది మనం నేర్చుకుంటున్నాము. దేవుని చిత్తమైతే ఈ పరిస్థితిలో ఉన్న హిజ్కియాకి దేవుడు ఎలాగ మార్గం చూపించాడు, ఎలాగ ఆయన ఈ పరిస్థితి నుండి జయించాడు అనేది దేవుని చిత్తమైతే వచ్చేవారం చూద్దాం. మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగల మా యేసుక్రీస్తు, నిన్ను హత్తుకుంటే మాకు దీర్ఘాయు, నిన్ను హత్తుకుంటే పాపమునకు అందరూ మాతో పాటు ఉన్నవారు అందరూ పాపం చేసినా మేము పాపం చేయకుండా దూరంగా ఉంటాం, మేము కాపాడబడతాం. నిన్ను హత్తుకుంటే అపవాదిని ఎదిరిస్తాం, అపవాదిని జయిస్తాం. ఇదే హిజ్కియా యొక్క జీవితం. అటువంటి జీవితాలని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఓడిపోయారు, ఎవరి జీవితంలోనూ ఓటం చూశారని మేము మా జయ జీవితాన్ని సరెండర్ చేయవలసిన అవసరం లేదు. మాకు ఇచ్చిన జయాన్ని మేము పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. వారే నిలబడలేదు, నేనెలా నిలబడగలను? వారే తప్పిపోయారు, నేనెలా పరిశుద్ధ జీవితం జీవించగలను? ఆ పాస్టర్ గారే తప్పు చేశారు, నేనెలా నిలబడగలను? కాబట్టి నేను కూడా అంతేలే శోధనకు లోబడిపోతాను. ఈ మ్యానిపులేషన్, ఈ అపవాది యొక్క మ్యానిపులేషన్ మేము ఎవరు లోనవ్వకుండా, దొంగని మా జీవితంలో నువ్వు ఇచ్చిన వనరుల్ని, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలని
నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన ఈ నిత్య జీవాన్ని, రక్షణ అనే వెలుగుని దొంగిలించకుండా, పాడు చేయకుండా మమ్మల్ని మేము కాపాడుకున్నట్టుకు సహాయం చేయండి తండ్రి. ఏదో ఆలోచన, ఏదో కుయుక్తితో అపవాది చేస్తున్న కార్యం, దాన్ని విని లోబడిపోకూడదు. అందుకే అపవాది యొక్క తంత్రముల్ని ఎదిరించుటకు, శక్తిమంతులవుటకు సర్వాంగ కవచం, దేవుని కవచం అనేది ఒకటి ఏర్పాటు చేశారు మీరు. అది ధరించుకొని తండ్రి అపవాది యొక్క తంత్రములన్నిటిని ఎదిరించాలి. మేము శక్తిమంతులు అవ్వాలి. మాకిచ్చిన జయముని మేము కాపాడుకోవాలి. ఓటముని మా చేతులార జయాన్ని పాడు చేసుకోకూడదు. ఇసుకేలా మా ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకోకూడదు. ఎంత దుఃఖకరం. దేవుని ఇంటిది, రాజనగరిది, దేవుని మందిరంది అంతా పోయింది. శత్రువు దొంగిలించాడు. తండ్రి, మా జీవితంలో అపవాదికి చోటు ఉండకూడదు. మా కుటుంబంలో అపవాదికి చోటు ఉండకూడదు. మా సంఘంలో అసలే అపవాదికి చోటు ఉండకూడదు. మేము జయించాలి. నువ్వు ఇచ్చిన జయముని కాపాడుకోవాలి. ఇంకా అధికంగా ఎదిరించి జయించే నీ శక్తిని మేము పొందుకున్నట్టు మా అందరికి సహాయం చేయమని మీరు మాకు తోడే ఉండి ఈ స్టడీలో నడిపించిన వందనాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం కొరకు తలొంచుదాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం సదాకాలము తోడే ఉండి జయ జీవితంలో నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.